వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక నిర్వాకాల్లో చాలా ఉన్నాయండి, మనం మాట్లాడుకోవాల్సిందే. వాటిల్లో ప్రధానమైంది భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి వివాదం. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కంపెనీకి సున్నపు రాయి గనులు లీజుకి ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా చిన్న కాలానికి కాదండి, అంటే 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు లీజు కాదు. అది నేరుగా 50 సంవత్సరాల పాటు, అంటే అర్ధ శతాబ్దం పాటు ఆ ప్రాంతంలో తవ్వకాలు చేసుకునేటటువంటి హక్కు భారతీయ సిమెంట్స్కి ఇచ్చినట్టే. ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుందండి. భారతదేశంలో గనులు లీజులు ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని స్పష్టమైనటువంటి నిబంధనలు పెట్టింది కదా. ముఖ్యంగా బహిరంగ వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి. ఇది MMDR చట్టంలో ఉన్నటువంటి కీలక నిబంధన. కానీ ఇక్కడ ఏమైంది, వేలం లేకుండా నేరుగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 5 ద్వారా 2024 ఫిబ్రవరి 2న లీజులు మంజూరయ్యాయి. అది ఎన్నికల కోడ్ వచ్చే ముందు కేవలం కొన్ని రోజుల వ్యవధిలో మాత్రమే. ఇది యాదృచ్ఛికమా లేక ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి నిర్ణయమా? అంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒకవేళ మనం ఎలాగూ గెలవము నెక్స్ట్ ఎలక్షన్స్లో 2024లో మనం గెలిచేది లేదు, సచ్చేది లేదు. అందుకని ముందుగానే మనం దిగిపోయేలోగానే మన సొంత కంపెనీలకైనా న్యాయం చేసుకుందాం అని ఈ జీవో పాస్ చేశారా? అదే అనుమానం అండి నాకైతే. ఒకవైపు ఇలా లీజులు ఇచ్చారు, మరోవైపు ప్రభుత్వం మారిన తర్వాత ఈ లీజులపై ప్రశ్నలు కూడా లేవనెత్తబడ్డాయి. ఎందుకు రద్దు చేయకూడదు అని నోటీసులు కూడా ఇచ్చారు. ఇక్కడ భారతీ సిమెంట్స్ ఆ నోటీసులకి సమాధానం ఏమిచ్చింది, మేము గతంలో అప్లై చేసాం, నిబంధనల ప్రకారమే ఇచ్చారు అని. కానీ విమర్శకులు ఏమంటున్నారు ఇక్కడ, ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, వేలం లేకుండా ఇచ్చినటువంటి లీజులు చెల్లవు అని అంటున్నారు. ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, 2021లో సిమెంట్ ధరలు పెరిగిన వెంటనే భారతీ ఇండియా, పెన్నా సిమెంట్స్ కంపెనీలకు భారీ ఆర్డర్లు వెళ్ళాయండి. గవర్నమెంట్ తరఫున లక్షల మెట్రిక్ టన్నుల సప్లై కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇక్కడే మరో సందేహం కూడా వస్తుంది. ఈ కంపెనీలు గతంలో సిబిఐ కేసుల్లో పేర్లు వచ్చిన కంపెనీలే. ఇవి అన్నీ కలిపి చూస్తే ఇది సాధారణ పరిపాలనా నిర్ణయమా లేక అధికారాన్ని ఉపయోగించుకొని స్వయం ప్రయోజనం పొందినటువంటి ఉదాహరణగా మనం మాట్లాడుకోవచ్చా? నిజంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పదవీ కాలంలో తనకి తాను చేసుకున్నటువంటి స్వయం ప్రయోజనం అనుకోవచ్చు. స్వయంగా తనకు ప్రయోజనం కలగాలని తీసుకున్నటువంటి నిర్ణయాలు. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పటి వరకు ఇవన్నీ ఆరోపణలే. చివరికి నిజం చెప్పేది కోర్టుల ద్వారా మాత్రమే రుజువు అవ్వాలి, కోర్టులు మాత్రమే చెప్పాలి, అధికారికంగా దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులే నిర్ధారించాలి. కానీ ఈ ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో ప్రశ్నలు మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలే. ఎన్నికల ముందు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఎందుకు, వేలం ప్రక్రియ ఎందుకు పాటించలేదు, ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత ఉందా లేదా, ఇవి ఆలోచించాల్సినటువంటి విషయాలు. ప్రజలు అడుగుతున్నారని కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయాలు. మొత్తానికి నిజం ఏదైనా కావచ్చు, కానీ ప్రజలు ప్రశ్నించడం మాత్రం ప్రజాస్వామ్యంలో అత్యంత అవసరం. మరి మీరు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు మీరు అందరూ తెలుసుకున్నారో లేదో తెలియదు. కానీ ఒకవేళ నిజంగా తెలుసుకొని ఉంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో నిజంగా ఈ లీజుల విషయం అనేది తప్పుల తరగ్గా మీకు అనిపిస్తే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.